కాంతా సినిమా యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ వైజ్ నాకు ఎలాంటి నెగిటివిటీ లేదు. పెర్ఫార్మెన్సెస్ అందరివి బాగున్నాయి. భాగ్యశ్రీ గారిది, రాణా గారిది అండ్ మెయిన్గా దుల్కర్ గారు, యు ఆర్ ఎ స్టార్ సార్. అసలు మీకు పెర్ఫార్మెన్స్ వైజ్ మిమ్మల్ని కొట్టేవాళ్ళు నాకు తెలిసి ఉంటారా అంటే డౌటే. ఎందుకంటే స్టార్ట్ టు ఎండ్ ఆ పెర్ఫార్మెన్స్ మీది, ఆ క్యారెక్టర్లో అలా లీనం అయిపోయి చేశారు. అండ్ సముద్రకని గారు, మీరు, రాణా గారు పోటీపడి ముగ్గురు కూడా సెకండ్ హాఫ్ని తీసుకెళ్ళిన విధానం. బట్ సినిమా అని చెప్పకుండా దీన్ని ఒక డాక్యుమెంటరీ అని చెప్పుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే ఇట్స్ లైక్ డాక్యుమెంటరీ, మధ్యలో ఫ్లాష్ కట్స్ కానీ, ఆ బ్లాక్ అండ్ వైట్ సీన్స్ నుంచి మళ్ళీ దానికి మోనోలాగ్ డైలాగ్స్ కానీ ఇవన్నీ చూసుకుంటే ఇట్స్ లైక్ కంప్లీట్లీ ఒక డాక్యుమెంటరీ ఫిలిం లాగా అనిపించింది. డాక్యుమెంటరీ ఎవరిదైనా డాక్యుమెంటరీ అని చెప్పి దాన్ని క్లియర్గా ఎక్స్పోజ్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. అండ్ సినిమా అయితే నాకు ఆ ఫీల్ రాలేదు. 2.5 hours దీన్ని చూడగలనా అనే ఫీల్ అయితే వచ్చింది. ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయింది, జరుగుతుంది అమ్మా ఎంతసేపు రా బాబు అనిపించింది. సెకండ్ హాఫ్ మొదలైనప్పటి నుంచి 2 times నిద్ర వచ్చింది కంప్లీట్గా. ఆ నిద్రలో ఏంటి పవర్ నాప్ వేసానా వేయలేదా, ఎందుకంటే లేచి చూస్తే సీన్ అక్కడే ఉంది, మళ్ళీ పడుకున్నానా లేదో కూడా నాకు క్లారిటీ లేనంత డిస్టర్బెన్స్ అనిపించింది అనమాట. సో సినిమా అని కాకుండా డాక్యుమెంటరీ అని చెప్పుంటే బాగుండేది. అండ్ 70mm థియేటర్లో నాకు ఒక రాడ్ వేసినట్టు అనిపించింది. ఇది కాకుండా ఇంకేమన్నా డాక్యుమెంటరీ అని చెప్పి జనాలను ప్రిపేర్ చేసి క్రిస్పీ టైం ఏమన్నా కట్ చేసి ఇంత లెంత్ లేకుండా ఏమన్నా చేస్తే బాగుంటుంది అనే ఫీల్ వచ్చింది. యాక్టింగ్ వైజ్గా పీక్ యాక్టింగ్ అన్న. సో కంప్లీట్గా యాక్టింగ్తోనే 2.5 hours కూర్చోబెట్టారు. యాక్టింగ్ వైజ్గా అసలు ఎలాంటి ఒక్క నెగిటివ్ కూడా ఉండదు. అంటారు కదా నార్మల్గా నేషనల్ అవార్డు అని చెప్పి, నేషనల్ అవార్డు కూడా తక్కువ ఇది సినిమాకి అని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్ యాక్టింగ్ అయితే పడింది ఒక్కరికి, అందరికీ. ఇప్పుడు హీరో గారికైనా, లేదంటే సముద్ర గారికైనా, లేదంటే హీరోయిన్కైనా సరే, ఈ మధ్య కాలంలో ఏ హీరోయిన్ కూడా అంత మంచి క్యారెక్టర్ అయితే పడలేదు. అంత బాగా యాక్ట్ చేసింది ఒక హాఫ్లో ఉన్నా సరే. అండ్ కాకపోతే ఏంటంటే ఒక మూవీ ఆడియన్స్గా వచ్చి వాళ్ళు చూసేటప్పుడు మాత్రం చాలా ల్యాగ్ అనిపించవచ్చు, బోర్ అనిపించవచ్చు, పెద్ద చూడడానికి ఇదైతే లేదు. బట్ యాక్టింగ్ వైజ్గా అనుకుంటే మాత్రం పక్కా 100% దీనికైతే నేషనల్ అవార్డు వస్తుంది. ఆ లెవెల్ సీన్స్ అయితే పడ్డాయి, చాలా బాగా అనిపించింది. మ్యూజిక్ అయినా, లేదంటే ఆర్ట్ వర్క్, మెయిన్గా ఆర్ట్ వర్క్ చాలా బాగా అనిపించింది. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఒక రెగ్యులర్ ఆడియన్ వస్తే మాత్రం వాడు 2.5 hours కూర్చోపోవచ్చు. అదొకటి. ఆయన వచ్చి సెకండ్ హాఫ్లో వచ్చినా సరే మంచి సీన్స్ పడ్డాయి. ఇప్పుడు ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది, మొత్తం ఆయన ఒక్కరి మీద ఫోకస్ ఉంటుంది. ఆయన కూడా చాలా మంచి సీన్స్ పడ్డాయి. బట్ ఏంటంటే కంప్లీట్గా యాక్టింగ్ వైజ్ మీద నడిపించేస్తారు. ఒక స్టోరీ అలా కాకుండా ఒక స్క్రీన్ ప్లే, ఒక నాన్ ఇండియన్ స్క్రీన్ ప్లే ఒకటి, అండ్ ఒక యాక్టింగ్తోనే 2.5 hours మొత్తం కూర్చోబెట్టారు. సో దాని వరకు అయితే 100% చేస్తున్నారు. ఆవిడ చెప్పింది కదా ఇంతకుముందు, నేను ఇప్పటివరకు కొన్ని సినిమాల్లో చేశాను, ఈ సినిమాలో యాక్ట్ చేశానని చెప్పి. 100% అది అసలు దానికి కొన్ని క్లోజప్ షాట్స్ అయినా సరే, నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఏ హీరోయిన్కి అంత మంచి క్లోజప్ షాట్స్ అయితే పడలేదు. చాలా బాగా యాక్ట్ చేసింది. ఎక్కడ ఎవరు కూడా ఒక ఓవర్ యాక్ట్ చేస్తున్న ఫీలింగ్ కాకుండా అందరూ న్యాచురల్ పర్ఫార్మెన్స్తో ప్యాకడ్ చేశారు. 100% నేషనల్ అవార్డు అయితే వస్తుంది. బట్ ఒక మూవీ వైజ్గా వస్తే మాత్రం ఆడియన్స్ 100% దీన్ని అయితే షర్ట్కి పంపిస్తారు, అస్సలు చూడరు. ఎందుకంటే వీకెండ్కి షర్ట్కి వెళ్తారు. ఎందుకంటే ఒక 2.5 hours మొత్తం యాక్టింగ్ మీద నడిపించారు కాబట్టి పెద్ద వాళ్ళని ఆకట్టుకోవచ్చు. కాకపోతే ఒక జ్యూరీ అయినా, ఒక నేషనల్ అవార్డు వాళ్ళకైతే 100% పిచ్చిగానే వస్తుంది. మహానటితో కంపేర్ చేయకూడదు. కొన్ని ఫస్ట్ హాఫ్లో అక్కడక్కడ కొంచెం ఆ షేడ్స్ కనిపించినా సరే కంప్లీట్గా మహానటి అని చెప్పుకోలేం. కానీ బట్ బాగుంది ఓవరాల్గా. ఒక మూవీ ఏదో 2.5 hours ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఎంటర్టైన్మెంట్ ఉండకపోవచ్చు, కానీ ఒక ఆర్ట్ మూవీ మనం చూద్దామంటే మాత్రం 100% న్యాయం చేస్తారు. దానివల్ల యాక్టింగ్ వరకు చాలా బాగుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో ఉండే నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అనేది చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగుంది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఏదో థ్రిల్లర్ జోనర్కి వెళ్ళేసరికి కొంచెం డ్రాబ్యాక్ అనిపించినా సరే, బట్ ఓవరాల్గా ఓకే.